జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పాలమూరు పట్టణ ప్రజలకు, హైందవ బంధువులకు, ధార్మికవేత్తలకు స్వాగతం, సుస్వాగతం. ఈ నెల జనవరి 11వ తేదీ పాలమూరు నడిబొడ్డున ఒక అద్భుతమైన కార్యక్రమం సర్వేశ్వరుడు అయినటువంటి శ్రీరామచంద్రుల వారి సంకల్పంతో నిర్వహించబోతుంది. స్వామివారు మన హైందవ శక్తి జాగృతం కావడానికి సంకల్పించినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం అయోధ్య బాలరామ ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవంగా జరుపుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా అందరినీ స్వాగతం పలుకుతున్నాం. 11వ తేదీ శనివారం అందరూ కూడా ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు వేపూరుగేరి ఆంజనేయ స్వామి దేవాలయం నుండి రాములవారి విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరి పాతగంజలో ఉన్నటువంటి మంటపంలోకి ఇచ్చేస్తారు. ముందుగా చంద్రశేఖర వేద పాఠశాల విద్యార్థులచే వేద పఠనం, తదుపరి శ్రీరామచంద్రుల వారికి భవ్యమైనటువంటి పట్టాభిషేక కార్యక్రమం, తదుపరి పల్లెల్ల రామ్మోహన్ రావు గారిచే ధార్మిక ప్రవచనం, స్వరలహరి సంస్థ వారిచే భక్తి గీతాలు, చిన్నారుల యొక్క నృత్య కార్యక్రమాలు, అదేవిధంగా పట్టణంలోని వివిధ దేవాలయాలకు సంబంధించినటువంటి దేవాలయ కమిటీలు అనుకోండి, భజన పనులు అనుకోండి, ధార్మికవేత్తలు అనుకోండి, వారందరి చైతన్యంతో, వారందరి సహకారంతో వివిధ దేవాలయాల నుండి కలశాలతో నీళ్లను తీసుకొచ్చి, జలాలను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి శివలింగానికి అభిషేక కార్యక్రమం కూడా ఉంది. ఇదంతా కూడా మన సమాజంలో భక్తి పారవస్యాన్ని పెంపొందించడానికి, అందరిలో మన హైందవ ధర్మాన్ని నిలబెట్టడానికి రూపొందించేటువంటి కార్యక్రమం ఇది. దయచేసి హైందవ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మనవి. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చిన్నారులకు బాలరాముడి వేషధారణలో వివిధ పాఠశాలలకు కూడా సమాచారాన్ని అందించడం జరిగింది. బాలరాముడి వేషధారణలతో పోటీ కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం. పాల్గొన్న ప్రతి చిన్నారికి కూడా బహుమతి ఉంటుంది హైందవ శక్తి సేవా సంస్థ ద్వారా. అదేవిధంగా బెస్ట్గా అంటే అందంగా తయారైనటువంటి వాళ్ళకి కూడా ప్రత్యేకమైన బహుమతులు ఉంటాయి. ఇది ఎందుకోసం అంటే చిన్నారుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలను, ఆ శ్రీరామచంద్రుల యొక్క దివ్యమైనటువంటి విగ్రహాన్ని మన చిన్నపిల్లల్లో చూసుకోవడం, ఇదంతా కూడా ధార్మిక చైతన్యానికి ఒక గొప్ప వేదికగా 11వ తేదీ నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో హైందవ శక్తి సేవా సంస్థ గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో భక్తిని, హైందవ ధర్మాన్ని, సనాతన హైందవ ధర్మ పద్ధతులన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి, కొత్త తరానికి అందించాలనేటువంటి ఒక సంకల్పం ఇది. ఈ సంకల్పాన్ని అందరూ కూడా సహకరిస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అయితేనేమి, స్వరలహరి సంస్థ వాళ్ళు, మరియు బజరంగ్ దళ్ వాళ్ళు, ఏబీవీ వాళ్ళు, అందరూ కూడా అన్ని ధార్మిక సంస్థలు, భజన మండలీలు, ముఖ్యంగా మహిళా మండలీలు, దేవాలయ సంస్థలు, ఇట్లా అందరి సహకారంతో ఒక గొప్ప కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీరామచంద్రుల వారి కృపకు పాత్రులు కావాలి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అంబాత్రేయ క్షేత్రం సంబంధించినటువంటి స్వామీజీ ఆదిత్య పరాశ్రీ స్వామి గారు వస్తున్నారు. వారికి ఈ సందర్భంగా స్వాగతం పలుకుతూ అందరం కూడా వారి ధార్మిక ఉపన్యాసాన్ని వినాల్సిందిగా మనవి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విచ్చేసిన ప్రతి భక్తుడికి ఆ శ్రీరామచంద్రుల వారి దివ్యమైనటువంటి అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంది. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.